ఇంకొంతమంది విద్యార్థులు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీరేమనుకుంటున్నారు? ఇప్పుడు ఈ 6 గ్యారెంటీస్ ఉన్నాయి, ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకే ఇవ్వాలి. ఇప్పుడు ఫ్రీ బస్సెస్ ఉన్నాయి, అవి ఎవరైతే అర్హులు ఉంటే వాళ్ళ పాసెస్ ప్రొవైడ్ చేసి ఎవరైతే లబ్ధిదారులు ఉంటే పేదరికంలో ఉన్న వాళ్ళు యూజ్ చేసుకోవాలి తప్ప ధనవంతులు యూజ్ చేసుకోవడానికి వాళ్ళు కూడా ముందుకు రావద్దు. నాకు తెలిసి గవర్నమెంట్ కూడా ఇంప్లిమెంటేషన్ చేయాలి. మళ్ళీ ధరణి విషయంలో కూడా గవర్నమెంట్ జోక్యం చేసుకొని ఒక లిమిట్ అన్నట్టు పెట్టాలి. అంటే మన ప్రజాధనాన్ని ఎలా కాపాడుకోవాలి, ఓన్లీ లబ్ధిదారులకి చెందే విధంగానే గవర్నమెంట్ చొరవ తీసుకోవాలి తప్ప మిస్యూజ్ చేయవద్దు అనమాట బడ్జెట్ను. సో బడ్జెట్ను మిస్యూజ్ చేయొద్దు, ఖచ్చితంగా అర్హులకు మాత్రమే 6 గ్యారెంటీలు రావాలని చెప్పేసి మీరు అంటూ ఉన్నారు. ఇప్పుడు గవర్నమెంట్ కొత్త స్కీమ్ తీసుకొచ్చింది. కర్ణాటకలో ఎలాగైతే ఫ్రీ బస్, ఆడవాళ్ళకి ఫ్రీ బస్ అని చెప్పి తీసుకొచ్చిందో మన తెలంగాణలో కూడా ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి మేనిఫెస్టోలో ఇచ్చారు. ఎట్ ద సేమ్ టైం ఇంప్లిమెంట్ అవుతుంది. సో ఆ ఫ్రీ బస్ అనేది ఇంప్లిమెంట్ చేయడం వల్ల ఇంకా మిగతా వాళ్ళకి, కార్మికులు కానీ లేదంటే ఆటో డ్రైవర్లు కానీ, వీళ్ళకి చాలా ఇబ్బంది అవుతుందని చెప్పేసి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళ కోసం మీరు ఎలాంటి స్కీమ్స్ తీసుకొస్తే బాగుంటుందని చెప్పేసి మీరు అనుకుంటున్నారు? ఆటో రిక్షా వాళ్ళకు పర్ 1 ఇయర్కు 12K ఏమో మేనిఫెస్టోలో అనౌన్స్ చేసారు అనమాట. అదైతే ఇంప్లిమెంట్ చేయాలి. ఎందుకంటే ముందే గ్రహించారు ఏంటంటే ఫ్రీ బస్సెస్ వల్ల ఆటో రిక్షా కార్మికులకు లాసెస్ జరుగుతుంది కాబట్టి వాళ్ళకు ఇయర్లీ సైఫండ్ అట్లా ఇవ్వాలని వాళ్ళు ప్రణాళిక ఒక మేనిఫెస్టోలో ఇంక్లూడ్ చేసారు. వాళ్ళ ఫ్యామిలీకి మంచి భరోసా కల్పించాలి. ఈ కాకుండా ఇప్పుడు 6 గ్యారెంటీలు అన్నీ లబ్ధి చెందే విధంగా ఆటో రిక్షా కార్మికులకు వర్తింపజేయాలి.